అబ్బా థ్యాంక్స్ అమ్మా, ఎక్స్ట్రా ఇడ్లీలు పెట్టి మంచి పని చేసావు. ఈరోజు పిచ్చి ఆకలేసింది. అనయ్య థ్యాంక్స్ అమ్మా కాదు, నాకు చెప్పు. ఎందుకో? నువ్వు సండేస్ జిమ్లో ఎక్స్ట్రా వర్కౌట్ చేస్తావు కదా, సో ఎక్స్ట్రా ఆకలి అవుతుందని నాకు తెలుసు. సో ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ తినకుండా నీ గురించి త్యాగం చేశా. బాబోయ్, త్యాగమే ఒక పూటకే? అంతేగా. అయితే అన్నయ్య కోసం ఈరోజు లంచ్ కూడా ఇచ్చేస్తావా? ఆ, మరి నైట్ డిన్నర్? ఇచ్చేస్తా. అయితే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్? హహ, అంత లేదు. ఒక్కరోజు అంటే త్యాగం చేయగలను కానీ నెక్స్ట్ డే కూడా అంటే నీరసం వచ్చి పడిపోను. పూట కోసమో లేక రోజు కోసమో చేసేదాన్ని త్యాగం అనరు. త్యాగం అనేది చాలా గొప్ప పదం. 1-2 కాదు, ఏకంగా 58 రోజులు మెతుకు కూడా ముట్టకుండా నిరంతరంగా నిరాహార దీక్ష చేస్తే దాన్ని త్యాగం అంటారు. అన్ని రోజులు తినకుండా ఎలా ఉంటారు? 58 రోజులు నిరాహార దీక్షణ ఎవరు చేశారమ్మా? వారే ద గ్రేట్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అసలు తనకు అన్ని రోజులు ఫుడ్ త్యాగం చేయాల్సిన అవసరం వచ్చింది? అవసరం తన కోసమో లేదా తన కుటుంబం కోసమో కాదు, మరి మన కోసం, మన తెలుగు ప్రజల కోసం. మన కోసం 58 రోజులు నిరాహార దీక్ష ఏంటమ్మా? 1952వ సంవత్సరం మద్రాస్ ప్రెసిడెన్సీలో, అంటే చెన్నైని ఆ రోజుల్లో మద్రాస్ అనేవారు. అప్పట్లో తెలుగు వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించడం కోసం 58 రోజుల పాటు ఒక్క అన్నం మెతుకు, నీటి చుక్క కూడా ముట్టకుండా ఆయన చేసిన కఠోర దీక్ష ఢిల్లీ పీఠాన్నే కదిలించింది. పొట్టి శ్రీరాములు గారి ఆకలి మంటతోనే భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి చర్చలు మొదలయ్యాయి. చివరికి ఆయన ప్రాణత్యాగం కారణంగానే తొలి తెలుగు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. వావ్. బట్ నువ్వు చెప్తే గానీ పొట్టి శ్రీరాములు గారి గురించి తెలుసుకోలేకపోయాం. మరంత గొప్ప వ్యక్తికి గుర్తింపు లేకపోవడం ఏంటమ్మా? అందుకేగా ఆయన చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు నిదర్శనంగా ఆంధ్రప్రదేశ్ అమరావతి శాఖమూరులో 58 అడుగుల ఎత్తు కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. యు మీన్ 58 ఫీట్? అవును, అక్షరాల 58 అడుగులు. మరి ఖర్చంతా ఎలా అమ్మా? తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన పొట్టి శ్రీరాములు గారి వీరాభిమానులందరూ కలిసి ఈ ట్రస్ట్ కి మద్దతునిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కలిసి ముందుకు తీసుకెళ్తున్నారు. విగ్రహావిష్కరణ ఎప్పుడమ్మా? మార్చి 16 సోమవారం ఉదయం 10 గంటలకి. ఇంత గొప్ప త్యాగమూర్తి స్మారక స్థలానికో మంచి పేరు పెడితే బాగుండేదమ్మా. ఆల్రెడీ పెట్టేశారుగా. ఏం పేరమ్మా? స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. సాక్రిఫైస్. సాక్రిఫైస్.